రైట్, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది. మార్చి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. నామినేషన్ల దాఖలుకి చివరి తేదీ ఏప్రిల్ 4గా ఖరారు చేశారు. ఏప్రిల్ 7న స్కూటీని చేస్తారు. ఏప్రిల్ 9 వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, చెప్పండి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఏదైతే మే 1వ తారీఖున ఏదైతే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నటువంటి ప్రభాకర్ పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ షెడ్యూల్ కూడా విడుదలైంది మనం చెప్పుకోవచ్చు. అయితే మార్చి 28న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లకు సంబంధించి చివరి తేదీ ఏప్రిల్ 4వ తేదీ, ఏప్రిల్ 7వ తేదీన స్కూటీ ఉంటుంది. ఏప్రిల్ 9వ వరకు నామినేషన్లకు విత్డ్రాకు అవకాశం ఇస్తారు. అలాగే ఏప్రిల్ 23న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ఉంటుంది. 25వ తేదీ కౌంటింగ్ ఉంటుంది. అయితే ఇది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అయితే హైదరాబాద్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రతినిధులు ఎవరైతే వీళ్ళందరూ కూడా ఈ ఓటింగ్ లో కూడా పాల్గొంటారు. అయితే మనం చూసినట్లయితే ఇటీవల 5 ఎమ్మెల్సీలు ఏదైతే ఎమ్మెల్యే కూటాలో జరిగాయి, దీంట్లో ఎంఐఎం ఒక స్థానాన్ని కూడా ఆశించింది. కానీ ఏదైతే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఏదైతే స్థానిక సంస్థల కోటాలో ఎంఐఎంకి సంబంధించి అధికార పార్టీ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎంఐఎం చూసినట్లయితే కార్పొరేటర్లు ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, ఆప్షన్ మెంబర్స్ కూడా ఉంటారు. కాబట్టి దాదాపుగా ఈ అధికార పార్టీ నుంచి ఏదైతే మిత్రపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎంకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ ఎవరికి ఇస్తుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ కూడా ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు. సో మరి బీఆర్ఎస్ పోటీ ఈ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుందంటే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మాట అయితే ఇచ్చారు, మరి లేదంటే వీరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని బరిలో ఉంచుతారా, లేదంటే ఎంఐఎంకి సంబంధించి టికెట్ ఇచ్చి మిత్రపక్షాన్ని కాపాడుకుంటుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఈ నెల 28 ఏప్రిల్ 20వ తేదీ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరికి ఇస్తారనేది మాత్రం మనకు ఏప్రిల్లో మొదటి వారం, రెండవ వారంలో అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభ్యులకు సంబంధించినటువంటి ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. మే 1వ తారీఖు ఎంఎస్ ప్రభాకర్ సంబంధించినటువంటి పదవి కాలం అయితే ముగియనుంది. దుర్గా, థ్యాంక్ యూ అజీమ్.